అందరికీ నమస్కారం. మనం హిమాలయ యోగి అయినటువంటి స్వామి రామ గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఇంకా మొదటి అధ్యాయం మొదలు పెట్టుకుందాం. ఐహిక జీవితంలో స్వామి రామకి ఒక కుటుంబం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు. కానీ ఆయనకు తనని పెంచిన వారికంటే తాను పెరిగిన చోటు మీదే ఎక్కువ మమకారం ఉంది. ఆధ్యాత్మిక భాషలో చెప్పాలంటే హిమాలయాలే స్వామీజీ తల్లిదండ్రులు. హిమాలయ పరమ గురువులతో జీవనంలో స్వామీజీ అక్కడ జీవించడం అంటే అమ్మ ఒడిలో జీవించడమే. అమ్మ నన్ను సహజమైన వాతావరణంలో పెంచింది, ఒకానొక నిర్దిష్టమైన జీవన శైలి అలవాటు చేసింది అని రాశారు. ఇంకొన్ని పేజీలు తిరగేస్తే ఈ పర్వతాలు నా ఆట స్థలాలు, తన పిల్లలు ఈ లోయల్లో సుఖంగా ఆనందంగా ఉండేందుకు, జీవన సార్థకతని అర్థం చేసుకునేందుకు ప్రకృతి మాత విశాలమైన తిన్నెలు పరిచింది. గడ్డిపరక నుంచి ఉన్నత పర్వత శిఖరాల వరకు జీవితంలో దుఃఖానికి చోటన్నది లేదని ఎవరికైనా అర్థమయ్యేది ఇక్కడే అని రాశారు. ఒక ముముక్షువు స్వామిగా మారితే అతడు తన కుటుంబాన్ని వదిలిపెడతాడు, తన పాత జీవితంతో అనుసంధానించుకోవడం నిలిపివేస్తాడు. అతడికి ఐహిక విషయాలు, వ్యక్తులతో సంబంధం ఉండదు. కాబట్టి అతడు అన్ని రకాల సున్నితమైన భావనలు, భావాత్మక బంధాలకు అతీతంగా ఉంటాడు. కానీ స్వామీజీ తన వాస్తవ కుటుంబమైన హిమాలయ శిఖరాల్ని వీడలేదు. వాటికి సంబంధించినంత వరకు ఉన్న స్మృతులన్నీ వారి హృదయంలో పదిలంగానే ఉన్నాయి. పైగా ఆ బంధాలను ఆయన జీవితాంతం పెంచుకుంటూనే ఉన్నారు. హిమాలయ పరమ గురువులతో జీవనంలో స్వామి తన తల్లిదండ్రుల గురించి కేవలం 3 పేజీల కంటే తక్కువ చోటు కేటాయించారు. అందులో కూడా వారు తమ గురుదేవుల్ని ఎలా కలుసుకున్నారో, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పారు. ఆ పర్వతాలు అతి శీతల జల ప్రవాహాలు, పుష్పాలతో నిండిన లోయలు, తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఇతర బంధుగణాల బంధాలను కూడా మరిపిస్తూ తనని తమ వద్దకు ఎలా రప్పించుకున్నాయో వర్ణించారు. ప్రాపంచిక ప్రేమ మోహపాశం వల్ల, అంచనాల వల్ల కల్మషమవుతుందని అంటారు స్వామి. కానీ పవిత్ర హిమాలయ మందిరాలు హృదయాన్ని విశుద్ధమైన ప్రేమతో నింపేశాయని, ఆ ప్రేమానుభూతిని అనుభూతి చెందుతూ ఉండటం వల్లనే తాను ఆ పర్వతం మధ్య ఎలాంటి భీతి లేకుండా సంచరించేవాడినని స్వామి చెప్తారు. వాటి నుంచి స్వామీజీ ప్రకృతి సందేశాన్ని ఎలా అధ్యయనం చేయాలో నేర్చుకున్నారు. ఆ పరిసరాల్లో వాటితో కలిసి జీవించడం వల్లనే వారికి ప్రతిదీ జీవంతో తొణికిసలాడుతూ కనిపించింది. చిరు లిల్లీ పువ్వు వికసించడం దగ్గర నుంచి జముడు ముళ్ళ వికాసం వరకు, గడ్డిపరక నుంచి అతి ఎత్తుకు పెరిగే దేవదారు వృక్షం వరకు, అతి చిన్న గులకరాయి నుంచి ఆకాశాన్ని తాకే శిఖరాల వరకు ప్రతి వస్తువులోనూ పలికే ప్రాణశక్తి గానాన్ని వారు విన్నారు. స్వామీజీ భౌతిక శరీరం ఈ ప్రపంచంలోనికి ప్రవేశించటానికి నిమిత్త కారణాలుగా ఉన్న వారి తల్లిదండ్రులకు సంబంధించిన జ్ఞాపకాల కంటే హిమాలయ సానువుల జ్ఞాపకాలే వారి మనసుని ఎక్కువగా ఆక్రమించుకున్నాయి. స్వామీజీ తల్లిదండ్రులు హిమాలయ ప్రాంతాలకు చెందిన భూభాగంలోనే నివసించేవారు. ఆ ప్రాంతాన్ని దేవభూమి అని కూడా అంటారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అత్యధిక భాగాన్ని గఢ్వాల్ అంటున్నారు. ప్రతి భారతీయుడు తన జీవితంలో ఒక్కసారైనా చూడాలని ఉవ్విళ్ళూరే బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, నందాదేవి, చౌఖంబా, నీలకంఠ లాంటి పవిత్ర క్షేత్రాలు గఢ్వాల్ హిమాలయాల్లోనే ఉన్నాయి. దేవాలయాల సందర్శనకు వచ్చే సాధువులు, సన్యాసులు
యాత్రికులకు సేవ చేస్తూ ఉండటం ఇక్కడి ప్రాంతాల్లోని గ్రామస్తులకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. నిలువరించలేని నదీ ప్రవాహాలు, కుండపోత వర్షాలతో ఏర్పడే ఉన్నత శిఖరాలు, అగాధ లోయలలో వారు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఏకాంతవాసం సాగిస్తూ ఉంటారు. వీరి జీవితం అతి నిరాడంబరంగా ఉంటుంది. ప్రకృతి వీరికి ఐహిక సౌకర్యాల్ని ఎక్కువగా అమర్చుకునే అవకాశాన్ని ఇవ్వలేదు. అందువల్ల వీరికి మనసు మరీ అంతగా చెదిరిపోయే అవకాశం కూడా లేదు. ఆధునిక ప్రపంచంలో మాదిరిగా ఇక్కడి గతం కాలగర్భంలో సమసిపోదు. ఇక్కడి ప్రజలు సాధారణంగా ప్రాథమిక విద్య వరకే చదువుకుని ఉంటారు. కానీ వారు తమ సాంప్రదాయ జ్ఞానాన్ని మాత్రం యథాతథంగా తరతరాలుగా అందుకుంటూ ముందు తరాలకి అందిస్తున్నారు. వీరు సాధారణంగా బాగా తెలివైన వారు. గఢ్వాలి ప్రజలకి సరైన అవకాశం ఇచ్చి చూస్తే వారు తమ సామర్థ్యాల్ని ప్రదర్శిస్తారు. యూనివర్సిటీల్లో ఉన్నత పదవుల్ని సంపాదిస్తారు. సివిల్ సర్వీసుల్లో గట్టి పోటీ ఉండే విషయాల్లో కూడా సునాయాసంగా నెగ్గుకుని రాగలరు. 19వ శతాబ్దం దాకా గఢ్వాల్ తన సార్వభౌమత్వాన్ని సాగించి స్వతంత్ర రాజ్యంగా ఉంది. 1803లో పోరాట పటిమకు గొప్ప పేరుగాంచిన నేపాలీ గూర్ఖాలు ఈ ప్రాంతాన్ని హస్తగతం చేసుకోవడం ప్రారంభించారు. ఇతరుల సాయం లేకుండా గూర్ఖాలను ఎదుర్కోవడం కష్టసాధ్యమని గఢ్వాల్ రాజు గ్రహించి బ్రిటిష్ సైన్యం సాయం కోరాడు. ఒకవేళ గూర్ఖాలు ఓడిపోతే ప్రతిఫలంగా బ్రిటిష్ వారికి తన రాజ్యంలో సగభాగం ఇస్తానని చెప్పాడు. ఆ విధంగా శాంతి స్థాపన జరిగింది. గఢ్వాల్ అప్పుడు బ్రిటిష్ గఢ్వాల్, ప్రిన్స్లీ గఢ్వాల్ అని 2 భాగాలుగా చేయబడింది. స్వామీజీ కుటుంబం లాన్స్డౌన్ పట్టణం దగ్గరగా ఉన్న బ్రిటిష్ గఢ్వాల్లో నివాసం ఉండేది. అయితే ఈ ప్రాంతంపై బ్రిటిష్ ప్రభావం ఉండటం వల్ల మిగతా ప్రాంతాల కంటే సమృద్ధవంతమైన అభివృద్ధి సాధించింది. బ్రాహ్మణులు వేదాంగాలు, సంస్కృత భాష, జ్యోతిష్యం, మతపరమైన విషయాల్ని అధ్యయనంలో మంచి పేరుగాంచిన వారు. వారికి ఇంగ్లీషు నేర్చుకునే అవకాశం కలిగింది. వారు బ్రిటిష్ పరిపాలనలో అనేక పెద్ద పెద్ద హోదాల్లో కూడా పనిచేస్తూ ఉండేవారు. వారి కుటుంబంలో ఇతర సభ్యులందరూ ఆధునికతని ప్రతిబింబించే జీవన శైలిని అవలంబించిన స్వామీజీ పితృదేవులైన బుద్ధి వల్లభ్ దశ్మన మాత్రం సంస్కృత గ్రంథాలు, జ్యోతిష్య శాస్త్రం, యజ్ఞయాగాదులను చేస్తూ తమ పూర్వపు సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవటానికే ఇష్టపడ్డారు. ఆయనను అందరూ పండిట్జీ అని పిలిచేవారు. వేదాంగాలు పఠించి ధార్మిక సాంప్రదాయాల్ని పాటించే వారిని ఉత్తర భారతదేశంలో అలా పిలుస్తారు. దశ్మన కుటుంబానికి అతి విశాలమైన వ్యవసాయ క్షేత్రం ఉంది. కానీ వారు బ్రాహ్మణులు కావటం వల్ల హిందూ సమాజంలో ప్రాచీన సాంప్రదాయాల్ని పాటించేవారు కావటం వల్ల వారు తాముగా వ్యవసాయం చేసేవారు కాదు. గ్రామంలో నివసించే వివిధ వర్ణాల వారు ఆ పొలాల్లో వివిధ రకాల పంటల్ని సాగు చేసే పనులన్నీ చూసేవారు. ఆ విధంగా బుద్ధి వల్లభ్కి గ్రంథాధ్యయనం చేసేందుకు, తన ఆధ్యాత్మిక సాధనని మరింత తీవ్రం చేసేందుకు అవకాశం చిక్కింది. స్వామీజీ ఆ కుటుంబంలోకి రాకముందే బుద్ధి వల్లభ్కి బాగా ఎదిగిన సంతానం ఉంది. వారంతా అప్పటికే చదువులు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. సాధన చేసుకోవడానికి ఏకాంత ప్రదేశాన్ని అన్వేషిస్తూ భారతదేశం నలుమూలల నుంచి అనేక మంది సాధకులు, సిద్ధ సాధువులు గఢ్వాల్ హిమాలయ ప్రాంతాన్ని తరచుగా సందర్శిస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలోనే దశ్మన కుటుంబం నివసిస్తోంది.
వీరి ఇంటికి అనునిత్యం బెంగాలీ బాబా, గుడారీ బాబా, సోంబారీ బాబా, బూఢే బాబా లాంటి సాధు పుంగవులు, యోగులు వస్తుండేవారు. బుద్ధి వల్లభ్ కరుణ, దయ, ఉదార స్వభావానికి పెట్టింది పేరుగా ఉండేవారు. బుద్ధి వల్లభ్ అంటే స్వామి రామ గారి తండ్రి గారు. పైగా ఆయన విద్వాంసుడు కూడా కావడంతో వారింటికి రావడం, కొన్ని రోజులు వారి ఇంట ఉండటం అంటే సాధువులు, యోగులకు కూడా చాలా ఇష్టంగా ఉండేది. ఒకరోజు ఒక సాధువు వారి ఇంట బస చేశారు. ఆయన తాను మధ్య భారతదేశంలోని అమరకంటక్ పవిత్ర దేవాలయాన్ని సందర్శించి వస్తున్నట్టు చెప్పారు. బుద్ధి వల్లభ్ ఆయన ధర్మపత్ని ఆ సాధువుని భక్తిపూర్వకంగా ఆదరించారు. ప్రసంగవశాత్తు ఆ అతిథి వారిని ఒక వింత ప్రశ్న అడిగాడు. మీ ఇంటి పేరు దశ్మన అని ఎలా వచ్చిందో మీకు తెలుసా అంటూ. బుద్ధి వల్లభ్కి ఆ సంగతి తెలియదు. అప్పుడు ఆ సాధువు ఇలా వివరించారు. నిజానికి మీ కుటుంబం పేరు భస్మన అంటే భస్మం నుంచి పుట్టడం అని అర్థం. కానీ తర్వాత ఆ పదం జనం నోళ్లలో పడి దశ్మన అయిపోయింది. అప్పుడు ఆ సాధువు ఒక పూర్వ గాథని వినిపించారు. ఒకానొకప్పుడు ఓ సాధువు ఊరూరా తిరుగుతూ ఒక గ్రామంలో భిక్ష అడగడానికి ఆగారు. ఒకనాడు ఆయన భిక్షాపాత్రలో ఓ ఇల్లాలు ఆహార పదార్థాలు వేయడానికి గడప దగ్గరికి వచ్చింది. ఆమె ఏదో విచారంలో ఉందని ఆ సాధువు గమనించారు. ఆయన ఆమె ఇచ్చిన ఆహారం స్వీకరించి అది ఆరగించడానికి ఒక చెట్టు క్రింద కూర్చున్నారట. అప్పుడే ఆయన ఆ స్త్రీకి సహాయం చేయడానికి నిర్ణయించుకుని తన ధుని అంటే అగ్నిని ప్రజ్వలింపచేశారు. ఆ ధుని పక్కనే ఆయన కొద్ది రోజులు గడిపారు. ఆ సాధువుకి కావలసిన ఆహార పదార్థాలు ఆ స్త్రీ అలాగే ఆ చుట్టుపక్కల ప్రజలు తెచ్చిపెడుతూ ఉండేవారు. ఆ స్త్రీ ఎంతో విచారంగా కనిపించేది. ఆ సాధువు ఆమెకు సహాయం చేయదలుచుకున్నారు. ఆమెతో కొంత పరిచయం ఏర్పడిన తర్వాత ఆయన ఆమె విచారానికి కారణం అడిగారు. తనకు సంతానం లేదని, అందువల్ల అందరూ తనను చూడడం అశుభంగా భావిస్తున్నారని ఆమె చెప్పింది. తన భర్తతో సహా అందరూ తనని వెలివేశారని, ఎవరూ తన ముఖం చూడాలని కోరుకోరని ఏడ్చింది. ఇక తాను ఇంత విషాదాన్ని భరించలేక తన జీవితాన్ని ముగించుకునే ఆలోచన కూడా చేశానని ఆమె చెప్పింది. ఇది విన్న వెంటనే ఆ సాధువు కూర్చున్న చోటు నుంచి లేచి నిలబడి భగవన్నామం జపించారు. ఆ తర్వాత గొప్ప అధికార స్వరంతో, అమ్మా, ఈ ధుని నుంచి కొంచెం విభూతి తీసుకో, దాన్ని నీ శరీరమంతా రాసుకో, కొద్ది విభూతి నీ నోటిలో కూడా వేసుకో, నీకు సంతానం కలుగుతుంది, గొప్ప తేజోవంతుడైన బాలుడు నీ గర్భాన ఉదయిస్తాడు, అతడు ఈ లోకాన్నే ప్రకాశింపచేస్తాడు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. మనసంతా ఆనందోత్సాహాలతో నిండిపోగా ఆమె ఈ సంగతిని చుట్టుపక్కల అమ్మలక్కలతో చెప్పింది. వాళ్ళు ఆమె మూఢత్వాన్ని ఎగతాళి చేశారు. పిల్లల్ని కనడానికి మహా మంచి మార్గమే చెప్పాడులే, ఒళ్ళంతా ఈ బూడిద రాసుకోవాలా, పిల్లాడు ఆ బూడిదలోంచి వస్తాడా, ఇప్పటికే ఉన్న కోపానికి నీ భర్తకి గాని ఈ విషయం తెలిసిందంటే నిన్ను మెడపట్టి బయటికి గెంటుతాడు అని తమకి తోచిన సంగతులన్నీ నూరిపోశారు. దాంతో ఆ స్త్రీ ఆ ధుని విభూతినంతా పోగు చేసి పేడకుప్ప మీద పారబోసింది. 12 ఏళ్లు గడిచాయి. సాధువు బిడ్డ ఎలా ఉన్నాడో చూద్దామని వచ్చాడు. అయితే ఆ స్త్రీకి పిల్లవాడు పుట్టలేదని తెలుసుకుని ఆశ్చర్యపడ్డాడు. ఆమెని ఆ విభూతిని ఏం చేశావమ్మా అని అడిగాడు. దాన్ని నేను పేడకుప్ప మీద వేశాను అని చెప్పింది. సాధువు పేడకుప్ప దగ్గరకు వెళ్ళారు. దాని ముందు నిలబడి
అలఖ్ నిరంజన్ అంటే కల్మషం లేనివాడా, కనులతో చూడలేనివాడా రా అని పిలిచాడు. తేజోవంతుడైన ఓ 12 ఏళ్ల బాలుడు అందులో నుంచి ఆవిర్భవించాడు. ఆవు పిడకల బూడిద నుంచి ఆవిర్భవించినవాడు కాబట్టి అతడిని అందరూ గోరఖ్నాథ్ అని పిలిచారు. అతడు హిమాలయ సాంప్రదాయంలో అత్యంత సుప్రసిద్ధుడైన యోగి అయ్యారు. ఆ సాధువు మరెవరో కాదు, గురు మత్స్యేంద్రనాథులు. గోరఖ్నాథ్ గురుదేవులు. ఆ ప్రాంతవాసులు గోరఖ్నాథుని భస్మన అనే పేరుతో పిలిచేవారు. ఆయన సంతానం కూడా భస్మనగానే పిలువబడింది. ఈ కథలో చెప్పబడిన సంగతులన్నీ లాన్స్డౌన్ దగ్గరే జరిగాయి. ఇప్పటికీ ఆ ప్రాంతంలో గోరఖ్నాథ దేవాలయం ఒకటి ఉంది. ఈ మత్స్యేంద్రనాథుడు అంటే ఈ గోరఖ్నాథుడే నవనాథులలో ఒకరుగా చెప్పుకుంటారు. ఈ నవనాథుల గురించి మనకు శ్రీపాదవల్లభ స్వామి చరితామృతంలో కూడా ప్రతి నవనాథుని గురించిన విశేషాలు ఉన్నాయి. ఆ అధ్యాయానికి సంబంధించినటువంటి వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ఒకసారి చూడండి. మత్స్యేంద్రనాథ కథని చెప్పడం ముగించిన సాధువు బుద్ధి వల్లభ్తో అతడి కుటుంబంలో సభ్యులంతా ఎప్పుడూ యోగులుగా మారుతూనే ఉన్నారనే మరో సంగతి కూడా చెప్పారు. పైగా నువ్వు ఎప్పుడు మేల్కొంటావు, నీ కుటుంబ వారసత్వాన్ని ఎలా నిలబెడతావు అని ప్రశ్నించి ఒక దివ్య బీజం ఆయన మదిలో వేశారు. మరునాడే ఆ సాధువు వెళ్ళిపోయారు. కానీ అతడి సందర్శన బుద్ధి వల్లభపై ఓ చెరగని ముద్ర వేసింది. తాను జీవితంలో ఇప్పటి వరకు ఏం చేశానా అని వెనక్కి తిరిగి చూసుకున్నారు. తాను ఏం చేశాడు ఇంతవరకు? ఇదంతా ఎక్కడికి దారి తీస్తోంది? ఏదో జీవించి ఉండటానికి చేసిన పనులు, తన మీద ఆధారపడిన వారి కోసం చేసిన పనులే తప్ప మరి ఏ విధమైన గొప్ప పనులు చేసినట్టు అనిపించలేదు. తాను ఆ క్షణంలో చనిపోతే తన కూడా ఏం వస్తుంది అని ఆలోచించారు. తన వెంట వచ్చేదెవరు? జీవితంలో పొందిన లాభాలు, నష్టాలు, విజయాలు, అపజయాలు, మానవమానాలు వస్తాయా? వాటికి నిజమైన విలువ ఉందా అసలు? బుద్ధి వల్లభ్ తన జీవితాన్ని పునఃసమీక్షించుకున్నారు. తాను సంపాదించిన జ్ఞానమంతా ఉపాధ్యాయులు, వేదాంగాలు వల్లెవేయటం వల్ల, ఉపనిషత్తులు అధ్యయనం చేయటం వల్ల అబ్బింది. ఇంతవరకు ఒక బ్రాహ్మణ పండితుడి కర్తవ్యం మాత్రమే తాను నిర్వహించాడు. తనకి తెలియాల్సిన విషయాలన్నీ తెలిసాయని భావించాడు. అందుకే తనకి ఒక గురువు అవసరం ఉందని ఎన్నడూ భావించలేదు. కానీ ఒక సమర్థుడైన గురువు వద్ద దీక్ష తీసుకుంటే తప్ప ఈ మంత్ర పఠనం, ఈ వేదాధ్యయనాలకి విలువ లేదని అతడికి అనిపించింది. తనకి బాగా ఇష్టమైన పారాయణ గ్రంథం దుర్గా సప్తశతి పారాయణ అతడు గత 30-40 ఏళ్లుగా చేస్తూ ఉన్నాడు. దుర్గా సప్తశతిని విశ్వాసంతో పారాయణ చేస్తే దుర్గా దర్శనం లభిస్తుంది. కానీ తనకి ఆ అమ్మ ఎన్నడూ తన దివ్య దర్శనం ఇవ్వలేదు. బుద్ధి వల్లభ్ అంతరాళంలో ఆ సాధువు వెలిగించిన జ్యోతి నానాటికి తాపాన్ని పెంచసాగింది. ఇక తీవ్రమైన తపస్సాధన, ఏకాగ్ర ధ్యానం కోసం ఆయన ఇల్లు విడిచి వెళ్ళాడు. తన కోరిక తీవ్రంగా ఉంటే తనకు తప్పక సద్గురు దర్శనం, మార్గదర్శనం లభిస్తుందని, తాను తన లక్ష్యాన్ని సాధించగలనని వేదజ్ఞానం నొక్కి వక్కాణిస్తోంది. కానీ తన కుటుంబం తనని అలా స్వేచ్ఛగా వెళ్ళనిస్తుందా? భవబంధాల్ని వీడి తపస్సుకు వెళ్ళిపోతానంటే కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారా? కానీ అలా చేయకుండా తాను ఇంట్లోనే ఉండి తపస్సాధన చెయ్యబోనుకుంటే తాను ఎన్నో ఏళ్లుగా నిర్వర్తిస్తూ వస్తున్న అర్చక సేవని పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.
తాను ఒక అర్చక సేవలు చేసే పండితుడుగా కాక నిజమైన సాధకునిగా మారదలుచుకున్నాడు. కాబట్టి తాను తప్పక ఇక్కడి నుంచి దూరం వెళ్లాల్సిందే. తనెవరో ఏమిటో ఎవ్వరికీ తెలియని ప్రదేశానికి వెళితేనే తప్ప ఈ అంతరాగ్ని చల్లారేటట్టు లేదు. అందుకే ఆయన ఒక నిర్ణయానికి వచ్చి ఒకనాటి రాత్రి ధైర్యం కూడదీసుకుని తన కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనమందరం కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రతిరోజు ఏదో వర్క్కి వెళ్తూ ఉన్నాము, వంట చేసుకుంటూ ఉన్నాం, తింటూ ఉన్నాం, పడుకుంటున్నాం. ఇదే మన లైఫ్ ఇలాగే జరుగుతోంది. మనం నిజంగా మన ఆత్మకి ఉపయోగపడే పని ఏదైనా చేస్తూ ఉన్నామా? ఎందుకంటే మనం చనిపోయి పైకి వెళ్ళిపోయినప్పుడు ఎవరెవరితో గొడవ పడ్డాము, ఎవరితో అవమానపడ్డాము, ఎవరి మీద ఎంత కోపం పెంచుకున్నాము, ఇవే తీసుకువెళ్తే మన ఆత్మ ముందుకెలా వెళ్తుంది? మనం ఏది తీసుకుని వెళ్ళాలి? మన ఆత్మని ఉన్నతంగా ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళేలాగా మన ప్రవర్తన, మనం చేసే పనులు కొన్ని ఉండాలి. అలాగే ఆ స్వామిరామ గారి తండ్రిలో ఈ రకమైన ఆలోచనలు ఎక్కువగా వచ్చాయి అన్నమాట. తనని తాను ముందుకు తీసుకువెళ్ళే పని ఏదో చేయాలి, ఇంతవరకు నా జీవితంలో అలాంటి ఒక్క మంచి పని లేదు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. మనమంతా కూడా ఆలోచించుకోవాలి. ఇంతవరకు మనకి ఎన్నేళ్ళైనా అయి ఉండొచ్చు, 30 ఏళ్ళు అయి ఉండొచ్చు, 40 ఏళ్ళు, 50, 60, 70, 80, ఎంత ఏజ్ అయినా అయి ఉండొచ్చు. మనం ఇప్పటిదాకా మనం తిరిగి చూసుకుంటే ఏం సాధించాం ఈ జీవితంలో? ఏదో ఇన్ని లక్షల, ఇన్ని కోట్ల బ్యాంక్ బ్యాలెన్సులు సంపాదించామా? లేదా మనం మన శరీరాన్ని వదిలిన తర్వాత మన ఆత్మతో తీసుకుపోగలిగేది ఏదైనా సంపాదించామా? ఆ జ్ఞానం ఏదైనా సంపాదించామా? మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను కానీ, ఏవైనా నెగిటివ్ భావాలను కానీ వదిలించుకోవటానికి ప్రయత్నిస్తూ ఆ భగవంతుడికి దగ్గరవ్వటానికి ప్రయత్నించామా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఏదో నేను రోజు దీపం పెడుతున్నాను, పూజ చేస్తున్నాను, ఆ భగవంతుడి సేవ జరుగుతోంది అనుకుంటే చాలా పొరపాటు. ఆ భగవంతుడు చెప్పినవి మనం ఏం చేస్తున్నాము? మనం రోజు ఇన్ని స్తోత్రాలు చదివినా చదవకపోయినా ఆ భగవంతుడు ఏమీ బాధపడడు. కానీ ఆ భగవంతుడు చెప్పినది మనం ఒక్కటన్నా చేస్తున్నామా లేదా అనేది చాలా ఆత్రంగా గమనిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనకు బుద్ధి, జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎన్నో రకాల రిసోర్సెస్ అనేవి మనకి ఇచ్చాడు. అంతేకాకుండా మనకి అత్యంత పవర్ఫుల్ ఒక టూల్ ఇచ్చాడు. ఫకీర్ బుక్లో ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. అదేంటి? ఫ్రీ విల్. మనకి ఆ భగవంతుడు ఒక స్వేచ్ఛా సంకల్పాన్ని ఇచ్చాడు. ఇప్పుడు పిల్లలకి ఖర్చులు కుంచుకోండ్రా అని జేబులో కాస్త డబ్బులు పెట్టి పంపించినట్టుగా ఆ భగవంతుడు మనల్ని ప్రకృతి అనే మాయలోకి పడేసే ముందు ఫ్రీ విల్ అనే ఒక వెపన్ని, ఒక మంచి గిఫ్ట్ని కూడా ఇచ్చి పంపించాడు పరమాత్మ. మన ఈ జనన మరణ చక్రం అంతా కూడా ఈ ఫ్రీ విల్ గేమ్ అన్నమాట. దాన్ని ఎట్లా వాడుకుంటున్నాము అనే దాని మీదే అంతా ఆధారపడి ఉంటుంది. ఒక కత్తిని కూరగాయలు తరుక్కోవడానికి వాడుకోవచ్చు, ఎవరైనా మెడకు వేయడానికైనా వాడుకోవచ్చు. అలాగే మనం ఆ ఫ్రీ విల్ని భగవంతుడిలో లయమైపోవడానికి వాడుకుంటున్నామా, లేదా ఇంకా ఈ ప్రపంచంలో ఇంకా కూరుకుపోవడానికి వాడుకుంటున్నామా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. వేరే అనవసరమైన ఇతర విషయాల మీద మనకు ధ్యాస లేకుండా మన మనసుని ఆ భగవంతుడి నామానికి అనుసంధానం చేసేసేయాలి. మనసు ఒక చిన్న పిల్లవాడి లాంటిది. దానికి ఏది ఇస్తే దాన్నే పట్టుకుని ఆడుకుంటూ ఉంటుంది. ఒక్కోసారి మనం గమనిస్తూ ఉంటాం, ఒక పాట ఏదైనా మన నోట్లో నానుతూ ఉంటుంది, ఏదో హమ్ చేసుకుంటూ ఉంటాం. మనం ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా మనకి లోపల అది తిరుగుతూనే ఉంటుంది, ఆ సాంగే వస్తూ ఉంటుంది. అలాగా దాన్ని మనం సరైన భగవన్నామం లేదా భగవంతుడి ఒక కీర్తననో, ఒక కృతి కానీ, అలాంటివి ఏదైనా ఒక మంచి శ్లోకం కానీ దానికి అలవాటు చేసినప్పుడు దాన్ని స్మరించుకుంటూ ఉంటుంది.
ఆ విధంగా దేవి భాగవతంలో ఒక స్టోరీ ఉంటుందన్నమాట. ఆ స్టోరీలో మొత్తం స్టోరీ నేను చెప్పటం లేదు, బట్ ఇక్కడ మనకు అవసరమైన భాగాన్ని చెప్తున్నాను. పూర్వం సూర్యవంశానికి చెందిన ధ్రువసంధి అనే మహారాజు కోసల దేశాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఆయనకి 2 భార్యలు ఉంటారు, మనోరమ, లీలావతి అని. ఆ ఇద్దరికి కొడుకులు పుడతారు. ఒకరోజు ఆ రాజు వేటకు వెళ్ళి అక్కడ మరణిస్తాడనమాట. ఆ తర్వాత ఇంకా ఈ భార్యలిద్దరి పిల్లల్లో ఎవరిని రాజుని చేయాలి అనే దానికి కాస్త గొడవ జరుగుతుంది. ఆ రాణుల యొక్క తండ్రులు వచ్చి నా మనవడిని రాజు చేయాలంటే నా మనవడిని రాజుని చేయాలి అన్నట్టు వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. సంహవ్ ఆ రాణి మనోరమ అనే ఆమె తన సవతి యొక్క తండ్రికి భయపడి నమ్మకస్తుడైన ఒక మంత్రి ద్వారా తను అడవికి వెళ్ళిపోయి భరద్వాజముని ఆశ్రమంలో తలదాచుకుని ఉంటుంది. ఒక దాసిని తనతో పాటుగా తీసుకుని వెళ్ళి ఆ ముని ఆశ్రమంలో ఉంటూ ఉంటారు. ఆ మంత్రి పేరు విదల్లుడు అనమాట. ఒకరోజు మంత్రి విదల్లుడి దగ్గర ఈ రాజకుమారుడైన సుదర్శనుడు అనే బాబు నిలబడి ఉంటాడు, ఇంకా చిన్న పిల్లవాడు. అంతలో ఒక మునికుమారుడు అక్కడికి వచ్చి ఆ మంత్రి విదల్లుడిని చూసి హాస్యంగా క్లీబ్ అని గట్టిగా అరుస్తాడు. ఆ క్లీబ్ అనే మాటలో ఆ క్లీ అనేది మాత్రమే సుదర్శనుడికి వినపడుతుందన్నమాట. అది ఎందుకో చాలా అట్రాక్ట్ చేస్తుంది ఆ క్లీ అనే లెటర్ ఆ బాబుకి. ఆ లెటరు క్లీ అనే అక్షరము జగదంబిక యొక్క మంత్రరాజానికి చెందిన క్లీం అనే బీజాక్షరం అనమాట, నామబీజం. అదృష్టవశాత్తు అనుకోకుండా అది ఆ సుదర్శనుడికి లభిస్తుంది. అప్పటికి కేవలం 5 ఏళ్లే సుదర్శనుడికి. ఋషి, ఛందస్సు, న్యాసం, ధ్యానం, విధి విధానం ఏది అతనికి తెలియదు ఇంకా. కానీ అనాయాసంగా దైవ యోగంతో ఆ బాబుకి అది ఒక అనుస్వరం లేని క్లీ శబ్దం. ఆ శబ్దాన్ని ఇంకా లేచిన, పడుకున్నా, కూర్చున్నా, నిలబడిన, ఆడిన, గెంతిన నిరంతరం జపిస్తూనే ఉంటాడు. నిద్రలో కూడా ఆ మంత్రజపం అనేది మరుపుకు రాకుండా ఉండింటాడనమాట. అలాగా ఆ బాబు 5 ఏళ్ల వాడి నుంచి 11 ఏళ్ల పిల్లవాడు అవుతాడు. ఆ టైం కల్లా ఈ అబ్బాయికి అక్షరము, జపము కొన్ని కోట్ల సార్లు జరిగిపోయి ఉంటుంది. ఆ క్లీంలో క్లీ అనేది అంటే హాఫ్ లెటరే ఆ బాబు జపిస్తూ ఉన్నా కూడా ఆ బీజాక్షర విస్ఫోటనం అనేది కలిగి మంత్రసిద్ధి కలుగుతుంది. అప్పుడు అమ్మవారు ఎంతో సంతుష్టురాలై ఆ బాబుకు దివ్య మంగళ రూపంతో దర్శనమిస్తుంది, అనుగ్రహిస్తుంది. ఆ క్లీ అనేది ఆ కామబీజం జపిస్తూనే పెరిగాడు కాబట్టి అతనికి ఎంతో సునాయాసంగా అన్ని విద్యలు కూడా పట్టుబడతాయన్నమాట. ఆ మంత్రం యొక్క ప్రభావం అలా ఉంటుంది. ఏ కష్టము లేకుండానే అన్ని విద్యల్లో ఆరితేరిపోగలుగుతాడు. అలాగా మనం కూడా ఏదో ఒక నామాన్ని అలవాటు చేశామనుకోండి, మనసుకు దాని మీదే దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుందన్నమాట మనసు. అది అలా పట్టుకోగలిగి ఏదో ఒక మంత్రాన్ని మనం అన్నిసార్లు జపం చేయగలిగితే ఆ మంత్రసిద్ధి కలుగుతుంది. త్యాగరాజస్వామి 1,000,000 సార్లు రామనామ స్మరణ చేస్తాడు, ఆయనకి రామదర్శనం కలుగుతుంది. అలాగా మనము అనవసరమైన వాటి మీద కాకుండా ఏదో ఒక పనికొచ్చేటటువంటి ఇలాంటి పరమాత్ముడికి సంబంధించిన ఏదో ఒక నామాన్నో శ్లోకాన్నో అలా పట్టుకుని ఉన్నామంటే మనసు దానినే చింతన చేసి ఆ మంత్ర ప్రభావం వల్ల మన బుద్ధి కూడా మారుతుంది. మనం చెడు పనులు చేయాలన్నా చేయలేం. ఆ మంత్రం యొక్క శక్తి అలా లాగేస్తుందన్నమాట. మనకి ఎంతసేపు నా డబ్బు వస్తే ముందుకెళ్ళామా, పైకి వెళ్ళామా, మంచి స్థితికి వెళ్ళామా కాదు. మన ఆత్మ ఎప్పుడైతే ముందుకు వెళుతుందో అంటే జ్ఞానం రావాలన్నమాట. మనం
ప్రతి జన్మ మనం తీసుకుంటున్నది అందుకే. ఒక్కొక్క జన్మలో కాస్త కాస్త జ్ఞానం తెలుసుకుంటూ, మనం ఏం తప్పు చేశామో చూసుకుంటూ, ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉంటామని ప్రామిస్ చేసుకుని ఈ జన్మకి వస్తాం. మళ్ళీ ఇక్కడి అనుభవాలతో మళ్ళీ జ్ఞానాన్ని కాస్త సంపాదిస్తాం. ఏదైతే మనం తప్పు చేశామో అలాంటి గుణం మనలో లేకుండా వదిలించుకోవాలని ప్రామిస్ చేసుకుని వస్తాం. అంటే మన ఆత్మ ఈ శరీరాన్ని తీసుకుంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మాయలో పడి మళ్ళీ తప్పులు చేస్తూ మనం ఏ లెసన్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నామో అది నేర్చుకోకపోగా మళ్ళీ కొత్త తప్పులు చేస్తూ మళ్ళీ కర్మలు క్రియేట్ చేసుకుంటూ మళ్ళీ ఇలాగే జన్మల పరంపర కొనసాగించుకుంటూ ఉంటాం. మనం ఎప్పుడైతే మనం తెచ్చుకున్న లెసన్, మనం ఏది నేర్చుకోవాలనుకున్నామో అది నేర్చుకుంటామో మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటాం. అలాగా మనల్ని మనం గమనించుకుంటూ మనలో ఏ లోపం ఉంది, మనం ఎక్కువగా ఎవరినైనా ద్వేషిస్తున్నామా, ఎవరినైనా చూస్తే మనకు అసూయ కలుగుతోందా, మనలో కోపం ఎక్కువగా ఉందా, మనకు ఆశ ఎక్కువగా ఉందా, దురాశ ఎక్కువగా ఉందా, ఇలా మనల్ని మనం గమనించుకుని ఆ లక్షణాన్ని అధిగమించటానికి ప్రయత్నం చేయాలి. మనకు ప్రకృతి ఎన్నో అవకాశాలు ఇస్తుంది. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఇది. ఆ యొక్క భావాన్ని అధిగమించటానికి మనకి ఎన్నో అవకాశాలు ఇస్తుంది. ఆ అవకాశాలు ఇచ్చినప్పుడు మనం మళ్ళీ వృధా పోనీయకుండా దాన్ని యూస్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ వేయాలి. అంటే మనం ముందు ఎలాగైతే దానికి లోబడిపోయామో ఒక నెగిటివ్ ఎమోషన్కి కానీ, అంటే ఇప్పుడు కోపమే ఉంది, ఆ కోపానికి మనం ఇంతకుముందు ఎలా లోబడిపోయామో ఇప్పుడు తర్వాత మనకు వచ్చే సిచ్యుయేషన్స్లో అంత లోబడకుండా మనల్ని మనం కాస్త కంట్రోల్ చేసుకోగలిగేలాగా, సంయమనం పాటించగలిగేలాగా మనల్ని మనం మార్చుకుంటూ ఎవ్రీ టైం మనం అలా చేసుకుంటూ ఉంటే కొద్ది కొద్దిగా దానిలో నుంచి బయటపడిపోతాం. అలా మనల్ని మనం గమనించుకుని మనం ఎక్కడ తప్పు చేస్తున్నామనేది చూసుకోవచ్చు. ఒక సద్గురువుని చూసుకుని ఆశ్రయించి ఆయన గైడెన్స్లో మనం ముందుకు కూడా వెళ్ళవచ్చు. సో ఇవన్నీ మనకు ఎలాగా వస్తాయి అంటే, మనం కాస్త ఈ గజిబిజి గందరగోళం జీవితంలో నుంచి కాస్త స్లో డౌన్ అయ్యి ధ్యానం లాంటివి అలవాటు చేసుకోగలగాలి. మనలోకి మనం వెళ్ళాలి. ప్రశాంతంగా వీటి మీద ధ్యాస లేకుండా ప్రశాంతంగా కాసేపు కూర్చొని మన లోపలికి మన అంతరంలోకి మనం ఆలోచన చేసుకోవాలి. అప్పుడు మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడ మారాలి, ఇవన్నీ మనకే తెలుస్తుంది. మనం ఏం చేయాలి అనే నెక్స్ట్ గైడెన్స్ మనకు లభిస్తుంది. మనకు ఇంట్యూషన్ ద్వారా ఒక గట్ ఫీలింగ్ లాగా, మనకు ఒక మెసేజ్ లాగా అయినా రావచ్చు. అంటే ఏం చేయాలి అనేది ఒక క్లారిటీ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఆ భగవంతుడికి పూర్తిగా శరణాగతి చేసి, నేను దీన్ని అధిగమించలేకపోతున్నాను, దీనిలో నుంచి బయటకు రావాలి, నా ఆత్మ ఉన్నతి వైపు నేను ప్రయాణించాలి, నేను మళ్ళీ పడిపోకూడదు, ఈ జన్మలు ఇలా తీసుకుంటూ ఉండకూడదు, నా చెయ్యి పట్టుకుని నువ్వు నడిపించు, నన్ను సరైన మార్గంలో తీసుకువెళ్ళు, సరైన విధంగా నన్ను నడిపించు, నాకు గైడెన్స్ ఇవ్వు అని ఆ పరమాత్ముడికి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ పరమాత్మని ఖచ్చితంగా మనకు ఏదో ఒక దారి దొరుకుతుంది. మనం ముందుకు వెళ్ళే దారి అనేది కనపడుతుంది. ఇప్పుడు వీరు కూడా, స్వామిరామ తండ్రి గారు కూడా ఆ ఉద్దేశంతోనే తనకు గురువు కావాలి అనే తపనతో బయలుదేరాడు. శిష్యుడిలో తపన ఉన్నప్పుడు గురువు ఖచ్చితంగా తనే వెతుక్కుంటూ వస్తాడు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి కదా. దాన్నే వారు నమ్మి వెళుతూ ఉన్నారన్నమాట. బుద్ధివల్లభ్ దుర్గాదేవికి అనుంగు భక్తుడు. అందువల్ల దగ్గరలో ఉన్న దుర్గాదేవి ఆలయాన్ని దర్శించి అక్కడే ఉండాలని, ఆ మాతను సేవించాలని నిర్ణయించుకున్నారు. గఢ్వాల్లో అనేక ప్రదేశాలు ఉన్నాయి, కానీ అవన్నీ ఆయన గ్రామానికి దగ్గరగా ఉన్నాయి. తానెవరో తెలియకుండా ఉండాలంటే ఆ గ్రామాల్లో ఉండకూడదు. అందుకే ఆయన హరిద్వార్కి దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతంలో గల మానసాదేవి మందిరానికి వెళ్ళారు.
ఆధ్యాత్మిక పథంలో ప్రయాణం ప్రారంభిస్తూ ఆయన అక్కడ తీవ్రమైన ధ్యానం చేశారు. మానసాదేవి దయామయి. ఆమెను సేవించిన వారికి శాంతి సౌఖ్యాలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. మనసారా కోరుకున్న కోరికలను తీర్చి మానసిక శాంతిని చేకూర్చే తల్లి మానసాదేవి. హరిద్వార్ని సందర్శించే యాత్రికులు ముఖ్యంగా మానసాదేవి మందిరాన్ని చూడటానికి వస్తారు. ఈ దేవాలయానికి కేబుల్ కారులో కూడా వెళ్ళవచ్చు. కానీ 75 ఏళ్ల క్రితం ఆ మందిరం ఒక దట్టమైన అడవి ప్రాంతం మధ్య ఉండేది. ఆనాడు కాలినడకన తప్ప అక్కడికి వెళ్లేందుకు వేరే మార్గం ఉండేది కాదు. ఆ ప్రాంతమంతా ఏనుగులు, పులులు సంచరిస్తూ ఉండేవి. నిత్యావసర వస్తువులు కూడా దొరకని ఆ ప్రాంతంలో తపస్సు చేసుకోవాలని సంకల్పించడం అంటే గొప్ప ధైర్య సాహసాలు, కఠోరమైన తపోదీక్ష ఉంటేనే సాధ్యపడుతుంది. బుద్ధివల్లభ్ ఆకస్మిక అదృశ్యం ఆ కుటుంబాన్ని విచారసాగరంలో ముంచింది. గ్రామస్తులు ఎన్నో ఊహాగానాలు చేశారు. ఆయన సన్యాసుల్లో కలిసిపోయాడని అన్నారు, చనిపోయి ఉంటాడని అన్నారు. అందరూ తలో మాట మాట్లాడారు. మరికొందరు దగ్గరలో ఉన్న తారకేశ్వర మందిరానికి వెళ్ళి ఆయన జాడ కనుక్కోవటానికి ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. ఇంకా అంతకు మించి ఆయన జాడ కనుక్కోవడానికి మరెవరికి అంత సమయం లేకపోయింది. ఆయన భార్యకి మతిపోయినట్టయింది. ఆమె నిరంతరం ఏడుస్తూనే ఉండేది. ఆయన క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తూ ఉండేది. ఇలా కొద్ది నెలలు ఎదురు చూసిన తరువాత ఇక ఆమె తన భర్త తిరిగి వస్తాడనే ఆశ ఆమెకి సన్నగిల్లింది. అయినా వంశపారంపర్యంగా తాను నమ్మిన దేవుళ్ళు, దేవతలకి మొక్కుకుంటూ దగ్గరలో ఉన్న ఆలయాల్లో ఉండసాగింది. 6 నెలలు గడిచాయి. బుద్ధివల్లభ్ మానసాదేవి మందిరంలో కూర్చుని ఆ జగదేక మాతను ధ్యానించసాగాడు. శతచండిని సాధన చేయడంలో ఆయన నిష్ణాతులు. దానికి అనేక నియమాలు పాటించాలి. రోజుకి 1 పూటే తినాలి, గంగా స్నానం చేయాలి. త్రిలోక పూజిత అయిన ఆ దేవిని మందిరంలో దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత దుర్గా సప్తశతి మొత్తం గ్రంథాన్ని పారాయణ చేయాలి. పారాయణ పూర్తి అయిన తర్వాత మిగిలిన సమయం అంతా నవార్ణ మంత్ర జపం చేయాలి. ఆయన రోజంతా ఈ సాధనలోనే ఉండేవారు. ఆయన శతచండీ పారాయణ ముగించిన రోజున హిమాలయ ప్రాంతం నుంచి బెంగాలీ బాబా దుర్గామాత సందర్శన కోసం మానసాదేవి మందిరానికి వచ్చారు. బుద్ధివల్లభ్ ఆయన్ని చూడగానే పులకించిపోయారు. తన పారాయణ పూర్తి అయిన చివరి రోజునే ఆ జగజ్జనని దుర్గామాత ఈ సాధువు రూపంలో వచ్చిందని భావించారు ఆయన. తనకి ఈ ఆధ్యాత్మిక మార్గంలో సరైన మార్గాన్ని సూచించగలిగేది ఈ బాబాయేనని బుద్ధివల్లభ్ నమ్మారు. బుద్ధివల్లభ్ చేతిలో జపమాలలతో బాబా పాదాలకు సాష్టాంగ ప్రణామం చేశారు. బెంగాలీ బాబా ఆయన్ని ఆశీర్వదించి, నాయనా, మానసాదేవి వద్ద నీ సాధన ముగిసింది. మనం ఇప్పుడు నది దాటి చండీదేవి ఆలయానికి వెళదాం పదా అని ఆదేశించారు. బెంగాలీ బాబాని బాబాజీ అని కూడా పిలిచేవారు. బుద్ధివల్లభ్ బాబాజీని అనుసరిస్తూ చండీదేవి ఆలయానికి బయలుదేరారు. గురు శిష్యులిద్దరూ గంగానదిలో స్నానం చేశారు. కమండలాల్లో గంగ నింపుకుని నిట్ట నిలువుగా ఉన్న మరో పర్వత శిఖరం మీద ఉన్న ఒక చిన్న దేవాలయం దిశగా సాగిపోయారు. ఇక్కడ బెంగాలీ బాబా బుద్ధివల్లభ్కి నాభి కేంద్రం మీద దృష్టి నిలిపి నవార్ణ మంత్రాన్ని ఎలా ధ్యానించాలో ఉపదేశించారు. బుద్ధివల్లభ్ ఈ మంత్రాన్ని గత 30-40 ఏళ్లుగా పఠిస్తూనే ఉన్నాడు. కానీ అతడు పారాయణ క్రమంలో చేస్తున్నాడు. అయితే ఒక జ్ఞాని నుంచి మంత్ర దీక్ష తీసుకోవడం ఎలా ఉంటుందో అతడికి అనుభవపూర్వకంగా ఇప్పుడే తెలిసింది. ఇక్కడితో ఈరోజు పఠనం ముగించుకుందాము. నెక్స్ట్ సెషన్లో తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం.